మనం ఈరోజు మాట్లాడబోతున్నాం ఒక అసామాన్యమైనటువంటి ట్రాన్స్జెండర్ కార్యకర్త రచనా ముద్రబోయినతో. రచనా ముద్రబోయిన జీవితం సంఘర్షణమయం. సమాజం కోసం, తన సమాజం కోసము గట్టిగా నిలబడి పోరాడుతున్నటువంటి వ్యక్తి. ట్రాన్స్విజన్ అనేటటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ నడిపారు. అట్లానే మిత్ర క్లినిక్ అనేటటువంటి ఒక ఆరోగ్య సేవల కేంద్రాన్ని నడిపారు. అనేక ఉద్యమాల్లో పాలు పంచుకుంటున్నారు. హక్కుల కోసం నినదిస్తున్నారు. ఎలాంటి హక్కులు? సమాజంలో వివక్షకు గురైనటువంటి సమూహ హక్కులు, మనిషిగా చూడనటువంటి సమాజం మీద ఎగరేస్తున్నటువంటి తిరుగుబాటు బావుట. కానీ ఆ పోరాటము చాలా రకరకాలుగా ఉంటుంది. అనేక రకాలుగా, ఒకవైపు నచ్చజెప్తూనే ఇంకోవైపు స్పష్టంగా మాట్లాడుతూనే గళమెత్తుతున్నటువంటి రచనా ముద్రబోయిన ఈనాటి మన అతిథి. రచన, ఇందాక మనం ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాం. అయితే అనివార్యంగా ఆరోగ్యము దాని అంతటికి అదే రాదు, అది ఉపాధితో ముడిపడి ఉన్నటువంటి అంశం. అప్పుడు ట్రాన్స్ కమ్యూనిటీకి ఉపాధి అవకాశాలు ఏమున్నాయి అసలు? అంటే ఇందాక మనం అనుకున్నట్టు సమాజం నుంచి వెలివేయబడ్డది కాబట్టి మాది చాయిస్ అనేది లేదు. అంటే 10 జీవనోపాధులు ఉంటే అందులో 2 సెలెక్ట్ చేసుకునే వెసులుబాటు లేదు యాక్చువల్గా. ఎందుకంటే ఏ వ్యక్తికైనా, సగటు వ్యక్తికి సమాజంలో ఆప్షన్స్ ఉన్నాయి ఆడమగలో. మీరు 10 దానిలో ఏది మీరు చేయాలనుకుంటున్నారు? డాక్టరా, ఇంజనీరా, హమాలినా, ఏదైనా కానీ. అంటే మీరు చదువుకుంటే ఇవి ఉన్నాయి, చదువుకోకపోతే ఇవి ఉన్నాయి అని. బట్ ట్రాన్స్జెండర్ వ్యక్తులకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళకి, అంటే వాళ్ళు చదువుకున్నా చదువులేకపోయినా, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కానీ 2 వృత్తులు: భిక్షాటన లేదా సెక్స్ వర్క్. సో అక్కడి నుంచి కొన్ని తరాలుగా అదే వృత్తిలాగా సమాజంలో బతుకుతూ వచ్చిన సముదాయం అన్నమాట. ఇప్పుడు ఏదైతే సమానత్వము, హక్కులు, మానవ హక్కులు అని, రాజ్యాంగ హక్కులను మాట్లాడటం స్టార్ట్ చేశామో, అప్పుడు వెనకబడిన సముదాయాలు కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి విద్యలో, ఉపాధిలో అని మొదలుపెట్టారు. బట్ కానీ దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో గవర్నమెంట్ అంత శ్రద్ధగా అయితే తీసుకున్నట్టు ఎక్కడ కనపడలేదు. ఎందుకంటే కొన్ని చోట్ల స్ట్రాంగ్ జడ్జిమెంట్స్ ఉన్నాయి కోర్టులు ఇచ్చినవి, కొన్ని చోట్ల గవర్నమెంటే డిజైన్ చేసిన పాలసీస్ ఉన్నాయి. అన్నీ కూడా కొన్ని చోట్ల ఫెయిల్ అయినాయి, మ్యాక్సిమం ఫెయిల్ అయినాయి యాక్చువల్గా. అంటే మ్యాక్సిమం ఇప్పటికి కూడా అన్ని పాలసీస్ ఉన్నా, జడ్జిమెంట్స్ ఉన్నా, నా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఇంకా రోడ్ల మీద భిక్షాటన, సెక్స్ వర్క్ చేస్తూనే ఉంది మ్యాక్సిమం. అదే ప్రధానమైన లైవ్లీహుడ్లో. అంటే ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి అంటే చాలాసార్లు సెక్స్ వర్క్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు అని అప్పుడప్పుడు పోలీసుల వైపు నుంచి వస్తూ ఉంటారు. అది ఒకటైతే, ట్రాన్స్ కమ్యూనిటీ మీద చాలా వైలెన్స్ చేసేటటువంటి గ్రూప్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ 2 విడివిడి అంశాలా, లేకపోతే 2 విడి అంశాలే, కాకపోతే 2 భద్రతకి సంబంధించిన విషయాలే, సెక్యూరిటీకి, సేఫ్టీకి సంబంధించిన విషయాలే. ఎలా అంటే మీరు అన్నట్టు ఫస్ట్ వితిన్ సముదాయం ఏదైతే హిజ్రా కమ్యూనిటీ కానీ, ట్రాన్స్ కానీ జరిగే హింస చాలా ఉంది. కొన్ని తరాల వరకు ఆ వితిన్ కమ్యూనిటీలో జరిగే హింస బయటికి రాలేదు, సైలెన్స్ చేయబడింది. సైలెన్స్ ఆ సముదాయం వల్ల, మా సముదాయం వల్ల చేయబడింది. ఎందుకంటే పోలీస్ మెట్లు ఎక్కకూడదు, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకూడదు, కోర్టుల దాకా వెళ్ళకూడదు అని ఒక గైడ్ లైన్ పెట్టుకోవడం వల్ల అక్కడికి వెళ్ళటానికి లేదు. ఏదైనా అన్యాయం జరిగినా అక్కడక్కడే తీర్పులు చేయడం కానీ, నీతి అవినీతి కానీ అక్కడే అవ్వటం జరిగేది. 2014 తర్వాత సుప్రీంకోర్టు చెప్పాక ఏదైతే స్వేచ్ఛ, స్వతంత్రం అంటున్నామో, సమానత్వం అనేది, అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ ప్రాసెస్లో తీరా కోర్టుల దాకా వచ్చేటప్పటికి అక్కడ జడ్జిమెంట్, జస్టిస్ అనేది, న్యాయం అనేది ఎవరు కూడా చూసిన దృష్టాంతాలు లేవు. అంటే ఇది ఒక ట్రాన్స్ సముదాయానికే నేను అనను, ఆల్మోస్ట్ అన్ని మార్జినైజ్ కమ్యూనిటీస్ పట్ల కూడా ఇదే ఉంది ధోరణి. జస్టిస్ అనేది ఒక ఏమంటారు దాన్ని, ఎండమావిలాగా ఉంది యాక్చువల్గా. అది దూరం వరకు కనపడుతుంది, వస్తుంది, ఇంకా న్యాయం జరుగుద్ది అనిపిస్తుంది, కానీ జరగదు, ఎప్పటికీ జరగదు అనమాట.
సో దీన్ని మన్ని అడిగితే దీన్ని ఎలా మీరు చూస్తారు అనేసి అంటే ఇది ఏదైతే బైనరీ భావజాలం ఉందో ఆడ మగ అనే దాన్ని వేరే వాటికి సంబంధించిన అంటే వేరే జెండర్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన విషయాల్ని మనకు అనవసరం. అలా ఉండటమే తప్పు కదా, అలా పుట్టడమే తప్పు కదా, అలా చేయటమే తప్పు కదా, ఇంకా వాళ్ళ గురించి ఆలోచించేది ఏంటి అన్న ధోరణిలోంచే అన్న ఒక భావజాలం నుంచి వస్తుంది, ఏ వ్యవస్థ వస్తుంది, రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి కొన్ని స్టీరియో టైపింగ్స్ బైనరీలో ఏమున్నాయంటే ట్రాన్స్జెండర్ వ్యక్తి అంటే ఆ వ్యక్తి ఒకవేళ గే వ్యక్తి కానీ ట్రాన్స్జెండర్ ఎల్జిబిటీకి సంబంధించిన ఎవరైనా కానీ ఈ వ్యక్తులు కేవలం సెక్స్ అనే దానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే సమాజంలో సెక్స్ అనేది ఒక ట్యాబు. సో జెండర్ అనేది కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది. సెక్స్ కి జెండర్ వ్యత్యాసం ఉన్నా అనాదిగా సమాజం రెండు ఒకటే అనేది నమ్మటం జరుగుతుంది. కాబట్టి సెక్స్ అనేది బాడీకి సంబంధించిందే కాదు, పుట్టుకతో వచ్చిందే కాదు, ఒక ప్రక్రియగా కూడా ఉంది కదా, సెక్షువల్ యాక్టివిటీగా కూడా ఉంది. సో ఎల్జిబిటీ లేదా ట్రాన్స్ అనగానే వీళ్ళు ఖచ్చితంగా సెక్స్ కి సంబంధించిన వాళ్ళే, వీళ్ళు సెక్స్ లోనే ఉంటారు, సెక్స్ చేస్తూ ఉంటారు, జీవితంలో అది తప్ప వేరే ఏది చేయరు అనే ఒక ధోరణి ఉంది. ఈ ధోరణి వల్ల ఎడ్యుకేషన్ వ్యవస్థలో కానీ వాళ్ళు రానివ్వాలంటే కూడా ఉద్యోగ వ్యవస్థలో వేరే వాళ్ళతో సమానంగా కూర్చొని పనిచేయాలన్నా కూడా ఈ భావజాలం ఎప్పుడు ముందుకు వస్తుంది. వాళ్ళు సెక్స్ వర్క్ చేస్తారు కదా, సెక్స్ వర్కర్స్ కదా. సో అంటే సెక్స్ చేస్తారు, సెక్స్ వర్కర్స్, వాళ్ళకి ఎథిక్స్ ఉండవు, సో కాల్డ్ బైనరీ ఎథిక్స్కి వాళ్ళు స్టిక్ ఆన్ కారు. అంటే ఆ భావజాలం వల్ల ఆ వివక్షత అక్కడి నుంచి రావటం వల్ల వాళ్ళని అన్నిటికీ దూరంగా రెండింటిని విడిగా ఇప్పుడు అది ఉపాధి కింద ఉంటుంది అనేటటువంటి చూడటం అనమాట అది. సో ఇప్పుడు ప్రస్తుతం జరిగే ఏదైతే లైవ్లీహుడ్ ట్రైనింగ్ ఉందో మేమందరం చేసేది ఏంటి అంటే సరే సమాజంలో ఆడవారికి మగవాళ్ళకి వృత్తులు విద్య ఉపాధి అవకాశాలు ఉన్నాయి, మాకు ఇవ్వలేదు కానీ మాకు కూడా కల్పించండి అని ప్రయత్నం చేస్తూనే మా సముదాయాలను కూడా సరే మీకు భిక్షాటన సెక్స్ వర్క్ అయితే ఉంది, అది ఎప్పుడు అంటే తరతరాలుగా వస్తున్న ఆప్షన్స్ అవి అనాదిగా. బట్ కానీ ఇవి కాకుండా మీరు వేరే వృత్తులు చేయాలనుకుంటే కనుక, వేరే వృత్తులకు మరలాలనుకుంటే కనుక మీకు కొన్ని స్కిల్స్ అవసరం. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ స్కిల్స్ అవసరం. ఇవి మీరు నేర్చుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా మీరు దీని మీద ఆధారపడి బ్రతకొచ్చు. భిక్షాటన సెక్స్ వర్క్ లేని అలాంటి టైమ్స్ లో అలాంటివి ఇనిషియేట్ చేసాము. కోవిడ్ లో అది చాలా పనికొచ్చినాయి. ఎందుకంటే కోవిడ్ లో సెక్స్ వర్క్ చేయడానికి లేదు, భిక్షాటన బయటికి వెళ్ళటానికి లేదు. సో అట్లాంటప్పుడు మా దగ్గర ఉన్న గ్రూప్స్ అల్లం ఎల్లిపాయ పేస్ట్ చేసి వెహికల్స్ అని జూట్ బ్యాగ్లు ఇవన్నీ కుట్టి అని అలాంటివన్నీ అప్పుడు నేర్పించిన స్కిల్స్ ద్వారా వాళ్ళు చేసి బ్రతకడం జరిగింది. అలాగా కొన్ని వ్యాపారాలు మొదలు పెట్టడం జరిగింది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం అంటే ఆరోగ్యం దగ్గరికి వస్తే కనుక ఇప్పుడు మీరు ఒక మిత్ర క్లినిక్ని ఇనిషియేట్ చేశారు ఆరోగ్యం కోసం అని. అంటే ఈ మిత్ర క్లినిక్ కాన్సెప్ట్ ఏంటి? ఈ క్లినిక్ ముఖ్యంగా ఎవరైతే ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించిన క్లినిక్ ఇది. ఈ క్లినిక్లో అన్నీ అంటే హెచ్ఐవి యాక్చువల్గా ఫండింగ్ బ్యాక్గ్రౌండ్ ఇది కాబట్టి హెచ్ఐవి టెస్టింగ్ ప్రివెన్షన్ సంబంధించిన సేవలు కాక హెచ్ఐవి సంబంధించిన మెడిసిన్కి లింకప్ చేయటమే కాకుండా నాన్ హెచ్ఐవి సంబంధించిన ఆరోగ్య అవసరాలు ముఖ్యంగా ట్రాన్సిషన్ నీడ్స్ కొంతమందికి ఉన్నాయి. వాళ్ళకి కౌన్సిలింగ్, మీకు అవసరమా, మీకు ఈ సర్జరీస్ అవసరమా, ఎంతవరకు అవసరమో, ఒకవేళ అవసరం అని అంటే మీరు ఈ అసెస్మెంట్ చేయించుకోండి సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి, అవసరం అన్న చోట అక్కడ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకొని ఎండోక్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఇలా కొంతమంది. అది కాక మేజర్ పోర్షన్ ఏదైతే ఉందో బాడీకి సంబంధించి ట్రాన్స్జెండర్ వ్యక్తులు చాలామంది వాళ్ళ బాడీని వాళ్ళు పట్టించుకోరని ముందే చెప్పాను నేను. అట్లాంటప్పుడు చాలా రుగ్మతలతోటి లాంగ్ టర్మ్ ఎలిమెంట్స్ తోటి బాధపడుతూ ఉంటారు. అలాంటి వాటికి ఎలా ఉపశమనం కావాలి, తాత్కాలిక ఉపశమనం, ఒకటి సర్జరీ కాలిస్తే ఎలాంటి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అనే ఈ కాంప్రహెన్సివ్ హెల్త్ సబ్జెక్ట్ ఈ క్లినిక్లో డీల్ చేసామండి. ఇది కాకుండా ఆరోగ్యం అంటే కేవలం శరీరానికి సంబంధించిందే కాదు. ఆరోగ్యం అంటే ఒక సమగ్రమైన ప్యాకేజ్. అంటే మీరు మీ ఒంట్లో మానసికంగా అలాగే మీ జీవన విధానం ఏదైతే ఉంది ఇదంతా కలిపి ఆరోగ్యంగా మనం పరిగణిస్తాం. కాబట్టి ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తి సరైన జీవన విధానంతో ఉండాలి, మెరుగైన జీవన విధానంతో ఉండాలి అని అంటే కనుక వారికి కావాల్సిన వసతులు సదుపాయాలు ఏంటి, ఐడెంటిటీ కార్డు కావచ్చు, ఉచిత ఆరోగ్య సహాయం కావచ్చు,
పెన్షన్ కావచ్చు, లేదా బిజినెస్ స్కిల్స్ ట్రైనింగ్ ఇవన్నీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆరోగ్యంలో భాగమే. ఒకవేళ ఏమైనా క్రైసిస్ జరిగినా న్యాయానికి సంబంధించిన ఏదైతే హెల్ప్ ఉందో అది కూడా ఆరోగ్యంలో భాగమే. సో ఆ విధంగా హెల్త్ నాన్ హెల్త్ ఇష్యూస్ని కూడా ఈ క్లినిక్లో మనం డీల్ చేసేవాళ్ళం. ఓకే, ఎంతమంది అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది? 2021లో స్టార్ట్ అయింది. స్టాఫ్ ఒక 8 మంది ఉన్నాము. సగటున రోజుకొక 5 నుంచి 15 మంది వరకు క్లయింట్స్ వచ్చేవాళ్ళు. మొత్తం ఇప్పుడు దాకా ఈ 4 సంవత్సరాలు 2000+ ఎక్కువ మందిని రిజిస్టర్ చేయడం జరిగింది అనమాట, వేరు వేరు సేవల కోసం. ఓకే, క్లయింట్స్ ఇప్పుడు అంటే అమెరికాలో జరిగిన ఎన్నికల వలన అక్కడ ట్రంప్ ప్రభుత్వము డిక్లేర్ చేసింది ఓన్లీ మేల్ అండ్ ఫీమేల్ అని. దాని ఎఫెక్ట్ మీ మీద కూడా పడింది కదా? చాలా పడింది. పడటం అంటే ఏదైతే యాంటీ ట్రాన్స్జెండర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉందో ట్రంప్ గారు సైన్ చేసింది, అది చూసినప్పుడు నాల్సా జడ్జిమెంట్లో ఉన్న ట్రాన్స్జెండర్ ఐడెంటిటీ చూసినప్పుడు రెండు పక్క చూసినప్పుడు నాకు ఏం వ్యత్యాసం కనపడలేదు. మీరు అనొచ్చు అదేంటి అని. అదేంటి అని అంటే, నేను ఇంతకుముందు చెప్పాను, జెండర్ అనేది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా డిఫైన్ చేసింది ఏంటంటే, జెండర్ అనేది ఓన్లీ మేల్ ఫీమేల్ కాదు, ఇట్స్ ఎ స్పెక్ట్రమ్, అదొక జర్నీ లాంటిది. మేల్ ఫీమేల్ మధ్య ఎంతో మంది చాలా మంది జెండర్లు ఉన్నారు. వాళ్ళని ఐడెంటిఫై చేసుకున్న వాళ్ళు, బయటికి రాని వాళ్ళు సమాజం భయం వల్ల. జెండర్ అనేది బాడీకి సంబంధించింది కాదు, బ్రెయిన్కి సంబంధించింది అని. సో ఇంత విభిన్నంగా జెండర్ని డిస్క్రైబ్ చేసిన నాల్సా జడ్జిమెంట్ డెఫినేషను ఈ ట్రంప్ గారి ఆర్డర్లో ఉన్నది ఏంటంటే, ఈ రోజు నుంచి కేవలం ఏ సెక్స్లో అయితే పుట్టారో ఎవరైనా కానీ అదే జెండర్లో వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి, బయలాజికల్గా అదే జెండర్లో వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి. జెండర్ ఇది తప్పించి జెండర్ అనేదే లేదు, ఇంకో జెండర్ లేదా అంటే ఈ రెండిట్లో కూడా ట్రాన్స్ సంబంధించింది లేదు విషయం. బట్ కానీ ఈ రెండు కూడా ట్రాన్స్ సంబంధించిన వాటిని డీల్ చేస్తాను, ట్రాన్స్ వ్యక్తుల్ని డీల్ చేస్తా ఉన్నాయి అన్నమాట. సో ఈ ఒక బేసిక్ ఆర్డర్ మీద ఒకవేళ ఈ ఆర్డర్ని అతిక్రమించే వాళ్ళు ఎవరైనా కానీ ప్రయత్నం చేస్తే, అంటే ఈ సముదాయానికి హెల్ప్, అది ఆరోగ్యపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఇంకే విధంగానైనా కానీ హెల్ప్ చేసే ప్రతి ఒక్క యాక్టివిటీని కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. దాని గురించి కేటాయించే ఫండ్స్ను కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది. అంటే ఇది ఓన్లీ అమెరికా వైపు నుంచి వచ్చిందా, లేకపోతే మిగతా అన్ని దేశాలకు? ఓన్లీ అమెరికా నుంచి వచ్చింది. అమెరికా ఎక్కడెక్కడైతే వాళ్ళ ఫండ్స్ని ఉపయోగించి సేవలు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించి, స్పెసిఫిక్గా ట్రాన్సే కాదు ఎల్జిబిటీకి సంబంధించి, అవన్నీ కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది మొత్తం. సో ఇప్పుడు మీ క్లినిక్ మూతపడింది? ఓకే, అంటే మరి దాన్ని తిరిగి అంటే సపోర్ట్ సిస్టమ్స్ ఏమైనా ఉన్నాయా? సో ఇప్పుడు కమ్యూనిటీకి అవసరం. ఇప్పుడు కమ్యూనిటీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే హెచ్ఐవి స్క్రీనింగు, హెచ్ఐవి మెడిసిన్ అనేది అంటే నేను గొప్పగా చెప్పడం కాదు, ఒక ఎన్జిఓకి ఒక హెచ్ఐవి వర్క్ ఇచ్చి ట్రాన్స్జెండర్ సముదాయంతో పనిచేయమని అన్నప్పుడు, హెచ్ఐవి మీద వర్క్ స్టార్ట్ అయినప్పుడు 2000 దశకం నుంచి ఇప్పుడు దాకా మేము గమనించింది ఏంటంటే, సంవత్సరానికి సగటుగా ఒక 4-5 కొత్త ఇన్ఫెక్షన్లు వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు, కనిపెట్టగలిగేవాళ్ళు హెచ్ఐవి ట్రాన్స్జెండర్ సముదాయంలో. అన్ని సముదాయాల కన్నా ట్రాన్స్జెండర్ సముదాయం అత్యంత హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వలనబిలిటీ ఉన్న సముదాయం యాక్చువల్గా సమాజంలో. సో బట్ ఈ ట్రాన్స్ క్లినిక్ ద్వారా నెలకే ఒక 2-3 కొత్త ఇన్ఫెక్షన్స్ కనుక్కోవడం జరిగింది. అంటే కమ్యూనిటీకి కావాల్సింది ఒక సేఫ్ స్పేస్. దానిలో హెచ్ఐవికి సంబంధించిన సర్వీసెస్ మీద ఇచ్చినట్లు ఎవరైనా ఒకవేళ కొత్త ఇన్ఫెక్షన్స్ ఈజీగా ధైర్యంగా రాగలుగుతారు, బ్లడ్ టెస్ట్ చేయించుకోగలుగుతారు. ఒకవేళ స్క్రీన్ అయ్యి పాజిటివ్ ఉంటే కనుక వాళ్ళు మెడిసిన్ తీసుకొని హెచ్ఐవి వ్యాప్తి చెందకుండా ఫర్దర్గా ట్రాన్స్ సముదాయమే కాదు సమాజంలో కూడా చేయకుండా తోడ్పాటు పడేవారు. సో కాబట్టి ఫస్ట్ ఈ సర్వీస్ దెబ్బతింది. రెండోది వచ్చేసి ఏదైతే సామాజికంగా వాళ్ళకి కావాల్సిన అవసరాలు, ఐడెంటిటీ కార్డు కావచ్చు, లోన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్గా తయారయ్యి ట్రైనింగ్స్ తీసుకొని వేరే ఉపాధులు సంబంధించిన వృత్తి విద్యల్లో ట్రైనింగ్ తీసుకునే ఇది కానీ లోన్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అయినాయి యాక్చువల్గా. అది కాక తెలంగాణలో ముఖ్యంగా మిత్ర క్లినిక్ని బేస్గా తీసుకొని తెలంగాణ ప్రభుత్వము 33 జిల్లాల్లో కూడా క్లినిక్స్ స్టార్ట్ చేయడం జరిగింది, వారానికి ఒక్కసారి. సో ట్రాన్స్ క్లినిక్లు ఇది మొత్తం దేశంలోనే ఫస్ట్ టైం ఇట్లా స్టార్ట్ చేయడం ఒక
గవర్నమెంట్ హాస్పిటల్స్లో ట్రాన్స్జెండర్ క్లినిక్ ఎన్నాళ్ళు అయింది ఇది స్టార్ట్ అయ్యి? డిసెంబర్లో స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్. సో 3 నెలలు అయింది, 2024. సో 3 నెలలు అయ్యింది. బట్ మాకున్న విజన్ ఏమైతే ఉండేదంటే ఒకవేళ మెథి క్లినిక్ ఫర్దర్గా కంటిన్యూ అయితే ఈ 33 క్లినిక్లు కూడా మేము క్లినిక్లా చూడకుండా ఒక సర్వీస్ క్యాటరింగ్ యూనిట్గా, అంటే జిల్లాల్లో ఇప్పుడుకొచ్చి ట్రాన్స్జెండర్ వ్యక్తులకు సంబంధించి ఏ సర్వీస్ యూనిట్ లేదు. అన్లైక్ ఏపీలో ఇంతకుముందు చెప్పినట్టు జీవో 20 వచ్చాక పెన్షన్ సంబంధించిన సర్వీస్ సెంటరు డిస్ట్రిక్ట్ లెవెల్లో ట్రెజరీ మాత్రమే ఉంది. సో ఒకవేళ ఒక ట్రాన్స్జెండర్ ఐడి కార్డు తెచ్చుకుంటే ట్రెజరీకి వెళ్ళి అయ్యా నేను ట్రాన్స్జెండర్ వ్యక్తిని నాకు పెన్షన్ ఇవ్వండి అని అక్కడ ఒక సర్వీస్ పాయింట్ ఓన్లీ పెన్షన్ సంబంధించి ఉంది. ఆరోగ్యం సంబంధించి ఇవేమీ లేవు. బట్ కానీ ప్రథమంగా దేశంలోనే తెలంగాణలో ఒకవేళ ఈ సర్వీస్ పాయింట్ ఇలానే కంటిన్యూ అయ్యి ఇంకా సేవలు ఇవ్వగలిగితే ఇంకా దీన్ని స్ట్రెంథనింగ్ చేయాలని మాకు ఉద్దేశం ఉండే. ఏంటంటే ఒక సర్వీస్ పాయింట్గా ఉన్నప్పుడు యావరేజ్ ఒక ఇంట్లో ఒక చిన్న పిల్లాడు ఎవరైతే పిల్లాడుగా పుట్టాడో చిన్న పిల్లగా పుట్టిందో వాళ్ళు ఆపోజిట్ క్యారెక్టరిస్టిక్స్ ఒకవేళ ఎగ్జిబిట్ చేస్తున్నప్పుడు చూపిస్తున్నప్పుడు వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళాలనేది తల్లిదండ్రులకు తెలియదు. ఆ ప్రత్యేకమైన సర్వీస్ పాయింట్గా ఈ క్లినిక్ని మేము విజువలైజ్ చేసాం. దీన్ని మరికొంత డెవలప్ చేసి కన్స్ట్రక్ట్ చేసి ఉంటే తెలంగాణ మొత్తం దేశానికి తలమానికంగా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉండేది. అంటే ట్రాన్స్ కమ్యూనిటీ కోసము ప్రభుత్వాల వైపు నుంచి ఎంతో కొంత వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే సమగ్రంగా తీసుకున్నారా లేదా అనేది మళ్ళీ వేరే చర్చ. కానీ ఇది అవసరం. ఎట్ ద సేమ్ టైం సమాజంలో రావాల్సినటువంటి అవేర్నెస్ ఇష్యూస్ మీద ఒక సహానుభూతి, దీన్ని పెంచాలి అని అంటే ఏం చేయాల్సి? నేను ఏం చెప్తానంటే ట్రాన్స్జెండర్ వ్యక్తులకు సంబంధించిన ఇష్యూస్ని డీల్ చేయగలిగితే సమాజంలో మార్జినలైజేషన్ ఏదైతే ఉందో జెండర్ పరంగా కుల పరంగా ఈ వ్యత్యాసాలు ఏవైతే ఉన్నాయో అవి మ్యాక్సిమం మనం అడ్రస్ చేయగలుగుతాం. ఎందుకనంటే ట్రాన్స్జెండర్ సముదాయము ఈ స్టీరియోటైపింగ్ విధానం ఏదైతే సమాజంలో ఉందో హెచ్చు తగ్గులు ఏవైతే సమాజంలో ఉన్నాయో దానికి అంటే నెట్టవేయబోయి దాని గురించి దూరంగా వేయబడి అందులోంచి తరతరాలుగా మగ్గిన ఒక సముదాయం. సో కాబట్టి ఒక పిరమిడ్గా మన సమాజాన్ని చూసుకున్నప్పుడు బేస్లో ట్రాన్స్జెండర్ వాళ్ళు ఉన్నారు, పైన అన్నిటికన్నా అన్ని వసతులు పొందిన వాళ్ళు ఉన్నారు. సో దీన్ని మనం కానీ డీల్ చేయగలిగితే ఎన్నో విషయాలు మనం డీల్ చేయగలం. ఎలా అంటే ఉదాహరణకి ఇప్పుడు దళిత్ కమ్యూనిటీలో పుట్టిన ట్రాన్స్ వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దళితంలో పుట్టిన వాళ్ళు దళిత్ కమ్యూనిటీకి వచ్చిన ఏవైతే ఫెసిలిటీస్ రిజర్వేషన్స్ ఉన్నాయో చదువులో కానీ ఉద్యోగంలో కానీ అది దళిత్ ట్రాన్స్ వాళ్ళు కూడా అప్లికేబుల్ అయ్యేలా చూసి అమలు అయ్యేలా చూస్తే ఖచ్చితంగా అందులో మ్యాక్సిమం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకొని స్వశక్తులయ్యి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు. అవునా కదా? సో అక్కడి నుంచి మొదలుకొని ఒక ఉదాహరణగా ట్రాన్స్జెండర్ వ్యక్తిలో ఉన్న సముదాయంలో ఉన్న పేదరికాన్ని డీల్ చేయాలంటే కనుక అది కొత్త సైన్స్ ఏం కాదు. యూ షుడ్ నాట్ యూ డోంట్ నీడ్ టు ఇన్వెంట్ న్యూ వీల్ అనమాట అంటారు కదా ఇంగ్లీష్లో. కొత్త చక్రాన్ని మనం ఇన్వెంట్ చేయవలసిన అవసరం లేదు. యూ హ్యావ్ టు డీల్ విత్ ద కాన్షియస్నెస్. ఇట్స్ నాట్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ సింపతి ఆర్ ఎంపతి. అంటే మంచిగా ఉండాలి, వీళ్ళతోటి వీళ్ళ మీద జాలి దయ కలిగి ఉండాలి అన్న ప్లేస్లో నుంచి మనం డీల్ చేసినంత కాలము వాళ్ళకు ₹1 ఇవ్వాలి అడుక్కోటానికి వచ్చినప్పుడు, వాళ్ళను ఏమైనా తప్పులు చేసినా వాళ్ళ మీద కేసులు మనాయించకూడదు, ఈ ధోరణే ఉంటుంది. బట్ నేను అదే చెప్తున్నా, మహిళా ఉద్యమంతో ముఖ్యంగా చేతిలో చేయవేసి నడవటానికి ప్రధాన కారణం ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఏంటంటే సమానత్వం అనేది పురుషాధిపత్య ఏదైతే భావజాలంలో ఇట్స్ అ నెవర్ ఎండింగ్ మారథాన్ ప్రాసెస్. సో నేనేమంటానంటే ఒకవేళ ట్రాన్స్జెండర్ వ్యక్తులకు సంబంధించి విద్య ఉపాధి ఈ రకంగా డీల్ చేయగలిగినట్లయితే చాలా మటుకు దారిద్ర్యం అనేది ఏదైతే ఉందో ఈ హెచ్చుతగ్గులు అనేది ఏమవుతుందో సమాజంలో ఆటోమేటిక్గా తగ్గుతుంది. ట్రాన్స్ కమ్యూనిటీని ఒక దగ్గరకు చేర్చి అంటే వాళ్ళ హక్కుల కోసము పనిచేయడము, అంటే అంతకుముందు ఉండే సాంప్రదాయక హిజ్రా కమ్యూనిటీకి ఇప్పుడు ఒక హక్కుల భావనతో రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తితో పనిచేస్తున్న మీలాంటి వాళ్ళు అంటే ఈ దీంట్లో వస్తున్నటువంటి ఛాలెంజెస్ ఏమున్నాయి? అంటే కమ్యూనిటీని ఒక దగ్గరకు తీసుకురావడం విత్ ఇన్ కమ్యూనిటీ. అంటే నేను ఇందాక చెప్పినట్టు అన్ని కులాలు మతాలు
ఇర్రెస్పెక్టివ్ అన్నిట్లో నుంచి వెలివేయబడి మేమంటూ ఒక చోటుకు వచ్చి ఒక సముదాయాన్ని ఏర్పరచుకొని ఒక పరంపరని అలవరుచుకొని బ్రతుకుతున్నాం ఇన్ని రోజుల నుంచి, ఇన్ని తరాల నుంచి. బట్ కానీ ఎప్పుడైతే అంటే ఒక భయంలో మలిగేవాళ్ళం యాక్చువల్గా. అంటే మేమందరం ఒకటే ఉండనప్పుడు ఏ ఒక్కళ్ళు కూడా ఆ సముద్రం నుంచి బయటకు వచ్చినా వాళ్ళు దేనికో దాన్ని టార్గెట్ అయ్యి ఐదర్ డిసపియర్ అయిపోయేవాళ్ళు. అంటే వాళ్ళు చంపబడేవాళ్ళు, వాళ్ళకు ఏం జరిగిందో కూడా తెలిసేది కాదు, ఇలా ఉండేది. అందుకని భయంతో ఎప్పుడు కూడా ఒకళ్ళొకళ్ళు దగ్గర ఉండి ఒకే ఇంట్లో ఉండి వచ్చిన వనరులు పంచుకొని తినే ఒక భయాందోళనమైన పరిస్థితుల్లో జీవించేవాళ్ళం. ఎట్టి పరిస్థితుల్లో సమాజానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు అని ఒక అండర్స్టాండింగ్తో ఉండేవాళ్ళం, భయం కనుసన్నాళ్ళు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే స్వేచ్ఛ, సమానత్వం అని అంటూ ఉన్నామో ఖచ్చితంగా ఆధిపత్య భావజాలం, పురుషాధిపత్య భావజాలం ఏదైతే ఉందో దీన్ని అన్ని వైపుల నుంచి అణచాలనే చూస్తుంది. అది ఏ విధంగానైనా కావచ్చు. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఉన్న తండ్రి నుంచి మొదలుకొని రోడ్డు మీదకి వచ్చి ఒక పోలీస్ వారు కావచ్చు, ఒక స్టేట్ ప్రెసిడెంట్ కావచ్చు కదా, ఒక రాజ్యానికి సంబంధించిన ప్రెసిడెంట్ కావచ్చు, వీరందరికీ కూడా మేము జీవించే విధానం అథెంటిసిటీ అంటాం కదా, అది ఏదైతే ఉందో అదొక ఛాలెంజ్గా అనిపించవచ్చు. అంటే పవర్ డైనమిక్స్లో మేము అన్నిటికన్నా పవర్లెస్ వాళ్ళం యాక్చువల్గా. మేము ఏది లోపల ఉన్నామో అది బయటకు జీవించే తత్వము ఉన్నవాళ్ళం యాక్చువల్గా. సో కాల్డ్ బైనరీ సమాజం ఏదైతే ఉందో దానిలో కొన్ని జెండర్ రోల్స్ ఉన్నాయి కదా. ఒకవేళ మగవాడు అంటే ఇలా ఉండాలి, అమ్మాయి అంటే ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని కూడా ఉన్నాయి కదా. సో దాన్ని క్లియర్గా ఉన్నాయి, వర్ణించడం కూడా ఉన్నాయి. సో ఒకవేళ అలా చేయకపోతే అలా చేయటానికి ఆ పవర్ని తెచ్చుకోవటానికి ఒకలాంటి హిపోక్రసీ కూడా ఉంది విత్ ఇన్ జెండర్ బైనరీలో. ఆ హిపోక్రసీని బ్రేక్ చేసుకుని వచ్చిన వాళ్ళం కాబట్టి మా అథెంటిసిటీకి సమాజం ఎప్పుడు కూడా ఒక థ్రెట్ లాగా అది అనుకుంటుంది. కాబట్టి ఆ ఆపరేషన్ని ఫస్ట్ ఈ సముదాయాన్ని నడిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా కరెక్ట్ అవుతారనే భావజాలం పురుషాధిక సమాజంలో భావజాలంలో మనం చూడగలుగుతాం. సో కాబట్టి దీన్ని ఈదుకొని మాకంటూ ఒక స్పేస్ని ఆ సమాజంలో ఏర్పరచుకోవాలంటే దిస్ విల్ గో నిరంతర ప్రక్రియగా జరగాలి. ఇందులో కొంతమంది allies మాతో వచ్చి కలవాలి. మహిళా ఉద్యమం అక్కడ నేను చెప్తాను ఏంటంటే పక్కన నిలబడి మేము ఇన్నాళ్ళు చేసిన పోరాటమే ఇది, ఈ సమానత్వం అనేది. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ నేను ఈ మధ్య అంటే చెప్తా ఉన్నాను. ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నప్పుడు మనం మెన్స్ట్రువల్ హెల్త్ గురించి ఎంతో మాట్లాడుకుంటాం కదా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిలేషన్షిప్, తమ్ముడు కావచ్చు, తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, ఎవరన్నా ఆ పీరియడ్లో ఎలా ఉంటుంది అనేది ఆడవాళ్ళకి ఆ జ్ఞానాన్ని ఇప్పటికొచ్చి ఇవ్వలేకపోయాం మనం కదా. అది ట్యాబు వల్ల కావచ్చు, దేని వల్ల కావచ్చు. మెన్స్ట్రువల్ పీరియడ్లో ఆడవారు ఎంత చికాకుగా ఉంటారని ఇది ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నాను అంటే అక్కడే సమానత్వం అనేది వస్తుంది. బయట నుంచి వచ్చి నాకు అన్నం పెట్టు అని కొడుకు అడిగిన, తండ్రి భర్త మంచిళ్ళు ఇవ్వు అని అన్నా కానీ ఆ పీరియడ్లో అంటే వీళ్ళకి ఎందుకు అర్థం కాదు అనేది ఒక స్పర్ధ ఎప్పుడు మనకు ఉంటుంది కదా. అదే బాధతోటి నేను ఎందుకు ఈ బాధను కనెక్ట్ ఎలా చేస్తాను అంటే ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఇది నేను ఇలా ఉంది దీన్ని ఎందుకు అర్థం చేసుకోరు. తల్లి కానీ తండ్రి కానీ అన్న కానీ తమ్ముడు కానీ ఇలా ఉండటం చట్ట వ్యతిరేకం కాదే, ప్రకృతి వ్యతిరేకమైతే కాదే, నేను ఇలా ఉండటం వల్ల ఎవరికైతే నష్టం అయితే కాదే. కేవలం నష్టం ఎక్కడ వస్తుంది, ఈ సో కాల్డ్ జెండర్ రోల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడే ఛాలెంజ్ చేస్తున్నారు. సో అక్కడ వివక్షత వస్తుంది, నా వల్ల వాళ్ళకి వివక్షత వస్తుంది. ఇది అర్థం చేసుకుంటున్నాం. బట్ అక్కడే కదా నిలబడవలసింది వాళ్ళకి సపోర్ట్గా. దీనికంటూ యాక్సెప్టెన్స్ వచ్చిన రోజున ఖచ్చితంగా వాళ్ళు కూడా చదువుకొని, మా వాళ్ళు కూడా చదువుకొని సమానంగా వేరే వాళ్ళతోటి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు కదా అని చిన్న లాజిక్. ఓకే. సో ఈ మొత్తం జర్నీలో సో మీరు అంటే కొత్తగా వస్తున్నటువంటి ట్రాన్స్ పర్సన్స్, యంగ్స్టర్స్ కమ్యూనిటీకి మీ వైపు నుంచి మీరు చెప్పే విషయం అంటే మా వైపు నుంచి చెప్పేది ఏంటంటే వరల్డ్ హ్యాస్ బీన్ నెవర్ సేఫ్ ప్లేస్. అంటే సమాజం అనేది ఎప్పుడు కూడా చాలా భయంకరమైన చోటే. అది ఇంకా మంచిగా అవుతుందని ఆశ అయితే లేదు. అది రోజు రోజుకి ఇంకా చాలా ప్రమాదకరంగానే అందరికీ తయారవుతుంది. ఎంత చట్టాలు వచ్చినా, ఎంత మనం సెన్సిటైజేషన్ చేసినా ఆ ప్లేస్ అలానే ఉంటుంది. బట్ ఎప్పుడు కూడా ఒక హోప్, ఒక ఆశ అనేది మాత్రం, ఒక ప్రయత్నం అనేది మాత్రం మనం ఎప్పుడు కూడా వదలకూడదు. ఎందుకనంటే
ఈ సమాజం యొక్క కట్టుబాట్లు ఉన్నాయి, ఈ మతము కులము అనే కట్టుబాట్లు, ఈ జెండర్ బైనరీ అనే కట్టుబాట్లు అయితే ఉన్నాయి. బట్ ఖచ్చితంగా ఏదైతే సింపతి ఎంపతి అనేది ఉందో, ప్రేమ అనే ఒక ఏదైతే ఉందో, అన్ని జీవుల్లో కన్నా మానవుడే అది ఎగ్జిక్యూట్ చేయగలిగే తత్వం మానవుడికే ఉందని నేను అనుకుంటాను. ఎందుకంటే జంతువులు కాబట్టి, అంటే జంతువుల ప్రేమ లేదు నన్ను, వాటిలో కూడా ప్రేమ ఉంది, అవి అన్కండిషనల్గా ఎగ్జిబిట్ చేస్తాయి వాటిని. బట్ ప్రేమని రెగ్యులేట్ చేసేది జీవి ఒకడే మానవుడే నాకు తెలిసి. సో అందుకనే బిడ్డ ట్రాన్స్జెండర్ అయినా కానీ ఒక తల్లి యాక్సెప్ట్ చేస్తుంది, కానీ అదే రోల్లో ఒక తండ్రి కానీ ఒక అన్న కానీ తమ్ముడు కానీ యాక్సెప్ట్ చేయలేరు పితృస్వామ్య భావజాలం ఉన్న వ్యవస్థలో, యాక్చువల్గా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ కంట్రీ, ఎనీ సమాజం. సో నేను అనేది ఏంటంటే ఆ హోప్ అనేది ఒక ప్రేమ అనే స్పేస్ నుంచే వస్తుంది మనకి. ప్రేమ అనేది సమాజంలో ఉన్నంతకాలము వి విల్ లివ్. ఎందుకంటే అండ్ వి విల్ లివ్ యాజ్ అ బెరియర్స్ ఆఫ్, అంటే నేనేం చెప్తానంటే కాగడాలు పట్టుకొని ఈ సమాజంలో ప్రేమ అనే దానికి అంటే ఒక కార్యకర్తలుగా మనం ఉంటాం, కనిపిస్తామని చెప్తాను. ఇది ఎందుకని మీరు అడగచ్చు. ఎందుకనంటే తల్లిదండ్రుల నుంచి, అక్కతమ్ముడు అన్నచెల్లి నుంచి నెట్టవైపడి ప్రేమ అనేది ఎక్కడ నోచుకొని మా జీవితాల్లో ప్రేమ ఒక విలువ మాకు తెలుసు, ప్రేమని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది మాకు తెలుసు. మా దగ్గర నుంచి వచ్చేది చాలా అన్కండిషనల్ లవ్ ఉంటుంది. ఎందుకంటే ఆ కండిషన్డ్ ఎప్పుడు ఉండదు, బిజినెస్ ఉంటుంది, ట్రాన్సాక్షనల్ ఉండదు లవ్లో మా దానిలో. సో ఆ లవ్లో ఎప్పుడు అన్కండిషన్ ఉంటుంది. కాబట్టి దట్ ఈస్ ద హోప్, అక్కడ ఆ హోప్ ఉంది. సో మీరు ఉన్నంతకాలం, మన ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఉన్నంతకాలం ఈ సమాజంలో, అండ్ యూ విల్ ఎగ్జిక్యూట్ దట్ లవ్ అండ్ యూ విల్ షో దిస్ సొసైటీ హౌ టు లవ్ అండ్ హౌ టు గెట్ లవ్డ్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ సింపతి అండ్ ఎంపతి అని చెప్తా. రచన, అంటే మీరు ఈ మధ్య కొన్ని కథలు రాస్తున్నారు మీ జీవితాలకు సంబంధించి. అంటే ఇది ఒక సమగ్ర రూపంతో పాఠకులకి తెలుగు సాహిత్యంలో కానీ చాలా ముఖ్యమైన విషయం అవుతుంది. ఇది ట్రాన్స్ జీవితాల మీద రావడము అనేది ఒక సమగ్ర రూపంతో ఎప్పుడు వస్తుంది. అట్లనే అసలు భారతీయ సాహిత్యంలో కానీ అంతర్జాతీయ సాహిత్యంలో కానీ ట్రాన్స్ వ్యక్తులకు సంబంధించినటువంటి జీవన కథనాలు ఏమేమి ఉన్నాయి? సో నా ముందు తరం వాళ్ళు రేవతి మీకు తెలిసే ఉంటుంది, ఒక ఇతర ఆత్మకథ తమిళ్లో, అది తెలుగులో ట్రాన్స్లేట్ అయింది. అది చాలా విరివిగా చాలామంది ఆదరణ పొందినది పుస్తకం. అది కాక వేరే ట్రాన్స్జెండర్ వ్యక్తులు, ముఖ్యంగా లివింగ్ స్మైల్ విద్య, మీ స్మైలీ విద్య అని, అలాగే లక్ష్మీనారాయణ త్రిపాఠి రాసింది మీ లక్ష్మి మీ హిజడా అని, ఇట్లా వేరు వాళ్ళ ఆటోబయోగ్రఫీస్ చాలా మటుకు పాపులర్ అయినాయి. అలాగే రేవతి అమ్మ రాసిన ట్రాన్స్ మెన్కి సంబంధించిన ఒక కథల సంపుటి కూడా చాలా ఫేమస్ అయింది. ఇప్పుడు అంటే చాలామంది రచయితలుగా వస్తూ ఉన్నారు. ముఖ్యంగా సినిమా ఫీల్డ్లో నాకు తెలిసి గజాలా అనే ట్రాన్స్జెండర్ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె మంచి స్క్రిప్ట్ రైటర్గా కూడా ఆదరణ పొందింది. ఆమె ద లిప్స్టిక్ అండర్ బుర్కా అనే సినిమాకి స్క్రిప్ట్ రైటర్గా ఉంది. థింగ్ ఏంటంటే రచన చేయాలి అని, రచనలలో చాలా అంటే ట్రాన్స్జెండర్ వ్యక్తుల జీవితాలు, వాళ్ళ జీవన సరళి ఎలా ఉంటుంది, ఎటువంటి బాధ సాధకాలు ఉంటాయి అనే దాన్ని గ్రంథస్థం చేసిన వాళ్ళు చాలామంది కవయిత్రులు కవులు ఉన్నారు. సో బట్ నాకు అంటే నా జీవిత ఇది రాద్దామని ఆటోబయోగ్రఫీ మొదలు పెట్టాను నేను. బట్ కానీ ఇది 2 పర్వాలుగా రాద్దాం అనుకున్నాను. నా జీవితం అంతా తీసుకున్నప్పుడు ఎల్జిబిటీయే కాకుండా, అంటే ట్రాన్స్గా నేను ఎల్జిబిటీ సముదాయంగా ప్రైడ్, స్వాభిమానం ఏదైతే ఉందో దాని గురించి పడే తపన, పోరాటం ఏదైతే ఉందో దాన్ని బేస్గా తీసుకొని నా జీవితాన్ని ఇవాల్యుయేట్ కాదు, బట్ ఒక ఆ దృక్కోణంలో చూసుకుంటా దాన్ని గ్రంథస్థం చేయాలని పుస్తక రూపంగా తేవాలని ఉంది. సో దానికి స్వాభిమాన పర్వం 1, 2 అని పెడదామని అనుకున్నాను. ఇది కొంత ఫ్యాంటసీ కూడా అందులో ఉండుంటుంది. అంటే ఏదైతే కొన్ని విషయాలు నేను ట్రాన్స్జెండర్ వ్యక్తిగా అనుభవాలుగా చెప్పలేను, ఖచ్చితంగా వాటిని ఫ్యాంటసీగానే తీసుకురావాల్సి ఉంటుంది. కొన్ని అనుభవాలు చరిత్రలో గ్రంథస్థం అవ్వాలి. ఇవైతే ముఖ్యంగా ట్రాన్స్ బిల్ ఒక పెద్ద పోరాటం, అది 2016 నుంచి 19 అయ్యేంత వరకు అది
తెలంగాణ హైదరాబాద్ నుంచి మొదలయ్యి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అది ఒక ఎట్లా ఒక పెద్ద పోరాటంగా డెవలప్ అయింది అనేది అది ఒక అది అది ఒకటి మన ముందు జరిగిన సత్యం. అది కాక నాల్సా మీద అన్నట్టు నాల్సా జడ్జిమెంట్ వచ్చాక ఎటువంటి ప్రభావం ట్రాన్స్జెండర్ వ్యక్తుల జీవితాల మీద పడినాయి వచ్చింది. ముఖ్యంగా కల్చర్ అనే కట్టుబాట్లలో ఉన్న సమాజం అప్పుడు దాకా స్వేచ్ఛ అనే దాన్ని ఎలా చూశారు, దాన్ని ఎలా ఉపయోగించుకోవడానికి ట్రై చేశారు, అది చాలా చోట్ల దుర్వినియోగమైంది, సద్వినియోగం కూడా అయింది. సో రెండింటిని రాయాలి నేను యాక్చువల్గా ఉన్నది ఉన్నట్టుగా. వాటితో పాటు జీవితాలు ఉంటాయి. అదొకటి. ముఖ్యంగా నేను స్టార్ట్ చేయడానికి ఏదన్నా వచ్చినప్పుడు నా బ్రెయిన్లో వచ్చేది హింస ముఖ్యంగా. ఎందుకంటే హింసని ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తిగా చాలా దగ్గరగా ఉండి చూసిన వ్యక్తిని. అంటే నా జీవితంలో లేదు అని అనను, బట్ నాకున్న ప్రివిలేజెస్ వల్ల, చదువుకోవటం వల్ల కానీ వేరే ఏ పనైనా చేసుకొని బతుకోవటం ఉన్న వెసులుబాటు, అంటే నేను 20 సంవత్సరాల వరకు కూడా ఒక సెక్స్ వర్క్లో భిక్షాటంలోనే ఉన్నాను. చదువుకున్న డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా కానీ అప్పుడు చాలా మా వాళ్ళ జీవితంలో ఉన్న హింసని దగ్గరగా చూశాను. అలాగా అది కాకుండా ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో యంగ్ జనరేషన్స్ వాళ్ళు ఉన్నారు, 18 లోపు అయిన వాళ్ళు, 18 పైన పడిన వాళ్ళు ఇండిపెండెంట్గా వచ్చి ఒక సమాజంలో నిలదొక్కుని వాళ్ళు బ్రతకడానికి చేసే ఏదైతే ప్రయాసం ఉందో అందులో కూడా చాలా హింసని చూశాను. సో హింస అనేది ఒక బైనరీ సమాజము ఎప్పుడు కూడా అంటే అర్థం చేసుకోలేదు. ఆ హింసని అర్థం చేసుకోవాలని ఎందుకు చెప్తాను అని అంటే అసలు ఈ సమాజం మీద హింస జరగటం చాలా సహజము అనే ధోరణితో ఉంటారు. దీన్ని ఒక చిన్న ఉదాహరణతో నేను చెప్తాను. ఏంటంటే ముఖ్యంగా మహిళా ఉద్యమంలో మనం అనుకున్నాము నో అంటే నో రేప్ విషయంలో కదా. సో ఇట్స్ నో విత్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ విమెన్ ఆర్ మహిళలు ఎవరైతే సెక్స్ వర్క్లో ఉన్నారో వాళ్ళకు కూడా ఒక రైట్ ఉంది, ఒక హక్కు ఉంది, ఒక స్వేచ్ఛ ఉంది. వచ్చి నువ్వు కష్టమైనంత మాత్రాన నేను డబ్బులు ఇస్తాను నో చెప్పకూడదు అనేది లేదు కదా. వాళ్ళకు అంటూ కూడా హక్కు ఉంది. దాన్ని మహిళా ఉద్యమం చాలా క్లియర్గా గొంతెత్తి చెప్పింది ఈ సమాజంలో. అలాంటిది నేను ఎందుకు ఉదాహరణ చెప్తాను అంటే మహిళలు, ట్రాన్స్ మహిళలు అందరూ మహిళలాగానే ఉంటారు. బట్ అందరూ కూడా ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళందరికీ సెక్స్కి ఓకే అనేది లేదు. అది సమాజంలో ఏమనుకుంటారంటే అందరూ సెక్స్కి రెడీగా ఉంటారు, అది కాదు. అది ట్రాన్స్ మహిళలు కానీ, లెస్బియన్ కానీ, గేస్ కానీ, బైసెక్షువల్, మాకంటూ సెక్షువాలిటీలో సెక్స్లో కూడా ప్రిఫరెన్స్ ఉన్నాయి, మాకంటూ రైట్స్ ఉన్నాయి, మాకంటూ ప్రైవసీ ఉంది, చాయిస్ ఉంది అన్నిటికన్నా. సో ఈ అండర్స్టాండింగ్ జరిగినప్పుడు, ఇది అండర్స్టాండింగ్ గురించి మనం మాట్లాడినప్పుడు సమాజంలో ఇది సైలెన్స్ అయినప్పుడు ఖచ్చితంగా హింస జరుగుతుంది. అంటే నో అని చెప్పినా కూడా లేదు అని చేసిన హింస ఏదైతే ఉందో అది మాటల ద్వారా కావచ్చు, చేతుల ద్వారా కావచ్చు, అది సైలెన్స్ అయిపోతుంది. దాని గురించి ఎవరు మాట్లాడరు. అంటే క్లియర్గా చెప్పాలంటే ఒక ట్రాన్స్ మహిళ వచ్చి నాకు రేప్ అయింది అని, నీకు రేప్ అవటం ఏంటి, నువ్వు ట్రాన్స్ మహిళది అనే భావజాలంలో సమాజం ఉంటుంది. సో కాబట్టి దాన్ని అసలు ఒక హ్యూమన్ బీయింగ్ గా చూడకపోవటం అల్టిమేట్. సో దాన్ని మా భాషలో హింస అంటే ఇది అంటే నేను వెళ్తా ఉంటే గడప దాటి నవ్వు కూడా ఒక హింసేనా, చెక్క చప్పట్లు కొడతారు వెనకాల, అది కూడా ఒక హింసే నాకు. అంటే నన్ను ఎందుకు హైలైట్ చేస్తున్నారు, నన్ను ఎందుకు ఎక్కిరిస్తున్నారు, ఎక్కిరించేది హింస అనేది ఎలా ఈ సమాజం అర్థం చేసుకోవట్లేదు అనేది కదా. అంటే అది నా చిన్నపిల్లలుగా, నాకు చిన్నపిల్లనప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు కూడా దీన్ని అలవాటు ఎందుకు చేస్తున్నారు ఈ హింసని నాకు అనేది కదా. సో ఇవన్నీ కూడా గ్రంథస్థం చేయాలన్నది. ముఖ్యంగా ఎలా ఈ హింస ద్వారా నా స్వాభిమానం దెబ్బతింటుంది. ఇది క్లియర్గా ఒకప్పుడు చెప్పాను, ఒక బుక్ ఆవిష్కరణ సభలో సంధ్యక్క కూడా ఉన్నప్పుడు. స్వాభిమానం అంటే ఏంటంటే డైరెక్ట్గా అడిగారు నన్ను. ఎవరు అడిగితే స్వాభిమానం ఏంటంటే నేను ఎలా చెప్పను అంటే, నేను నాకు నేర్పించింది నా మెంటర్స్ ఎవరైతే ఉన్నారో, సోనాగాచి రెడ్ లైట్ ఏరియా నుంచి సెక్స్ వర్కర్కు చిల్డ్రన్ నాకు మెంటర్స్ యాక్చువల్గా. వాళ్ళు చెప్పింది ఏంటంటే, నేను ఏదైనా రోడ్డు మీద నడిచేటప్పుడు, ఏదైనా బస్ ఎక్కినప్పుడు, ఏదైనా ట్రైన్ ఎక్కినప్పుడు ఈ రోడ్డు నాది కాదు, ఈ బస్సు నాది కాదు, ఈ ట్రైన్ నాది కాదు అన్నప్పుడు, నాది కాని చోట నేను వెళ్ళినప్పుడు కూర్చున్నప్పుడు నాకు ఏదైనా ఎవరైనా చేయొచ్చు అనే భయం ఏదైతే నేను క్యారీ చేస్తానో అది దాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్రైడ్ యాక్చువల్గా. వాటిని ఓన్ చేసే ఏదైతే మీకుందో బైనరీ సమాజంలో, ఒక ఆడపిల్ల మగపిల్ల అనుకోదు అలాగా. ఇది నా రోడ్డే అనుకుంటుంది, నా ట్రైన్ అనుకుంటుంది, ఇది నా బస్సే అనుకుంటుంది. కాబట్టి అది వాళ్ళకున్న స్వాభిమానం, అంటే వాళ్ళకున్న హక్కు అనుకుంటారు. అది లేదు మాకు యాక్చువల్గా. సో ఆ డిఫరెన్స్ని యాక్చువల్గా
అంటే సొసైటీ చాలా విపరీతమైనటువంటి హింస చేస్తుంది కమ్యూనిటీ మీద, కానీ ఆపోజిట్గా చూపిస్తుంది. కమ్యూనిటీనే ఎక్కువ హింస చేస్తుంది. అంటే అది రోడ్డు మీద ఉండే వాళ్ళని కావచ్చు, లేకపోతే ఇంకో చోట కావచ్చు, సినిమాల్లో కావచ్చు, ఈ మధ్య కాలంలో బాగా చూపించటం అనేది, అంటే ఒక హింసాత్మకమైనటువంటి మనుషులుగా ఉంటారు. సో ఇదే హిపోక్రసీ అంటాను నేను. హిపోక్రసీ తెలుగులో మనం కపటం అంటాం కదా. అంటే ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఎందుకు గౌరవించట్లేదు? కాళ్ళు మొక్కుతాం కదా, మిమ్మల్ని దీవెన తీసుకుంటాం కదా, గౌరవం లేదని ఎందుకు అంటున్నారు? అది నేను ఒక సెక్స్ వర్కర్ నేను వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు నా పక్కన ఉన్న సెక్స్ వర్కర్ మీద బీర్ బాటిల్ తాగేసి ఎదిరేసినప్పుడు తల పగిలి పడిపడి రక్తం కారినప్పుడు ఒక జంతువును కూడా మీరు అంత దారుణంగా అటాక్ చేయరే. అట్లాంటిది మీరు ఒక వ్యక్తిని, మనిషిని, అక్కడ నుంచొని ఉన్న మనిషిని అలా అటాక్ చేసి ఆ తర్వాత అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్లో వెంటనే కుట్టు లేకుండా రక్తం అంతా పోయేంత వరకు లైన్లో నుంచోబెట్టి, అంటే వాళ్ళకున్న వివక్షత ఏంటంటే వీళ్ళు ట్రాన్స్ వాళ్ళు, వీళ్ళకి హెచ్ఐవి కూడా ఉండొచ్చు, వీళ్ళు సెక్స్ వర్క్లో కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళకి తర్వాత చేస్తాను ట్రీట్మెంట్. సో థింగ్ ఏంటంటే హింస అనేది మా భాషలో, మా అనుభవాల్లో ఎలా ఉంటుంది, ఏది హింస ఏది కాదు అనేది, మీరిచ్చే గౌరవం అనేది ఏంటి అని మాకు అనేది అర్థమయ్యేలా చెప్పాలనే ఉద్దేశం ఉంది. అదే స్వాభిమానపరం 1, 2 లాగా వస్తుంది. ఇది 1 పోరాటాలకి ప్లస్ కొన్ని ఫ్యాంటసీస్ కలిపి రాస్తున్నాను, ఒక 10-15 స్టోరీస్. 2వ పరం వచ్చేటప్పటికి ప్రత్యేకించి పూర్తిగా నా వ్యక్తిగతంగా నా జీవితంలో, నా జీవితం ఎందుకు రాయాలని అనుకుంటున్నాను ఇందులో అంటే ఫస్ట్ దానిలో కూడా రాస్తున్నాను, బట్ జీవితంలో నేను రాయాలని ఎందుకు అనుకుంటున్నాను అంటే ఈ అన్ని పోరాటాల్లో నేను ఒక ట్రాన్స్ వ్యక్తిని, నాకంటూ ఒక పర్సనల్ జీవితం ఉంది. ఆ పర్సనల్ జీవితం ఎలా ఇంపాక్ట్ అయ్యింది యాజ్ ఎ ట్రాన్స్ పర్సన్, యాజ్ ఎ రచన అనేది ఆ పర్వం 2లో రాద్దామని ప్రయత్నము. బట్ వెరీ సూన్ నేను కంప్లీట్ చేసేస్తాను, బహుశా అది మీకే ఇస్తాను. దాన్ని ప్లీజ్ దాన్ని కొద్దిగా చూసి దాని భాషని అదేది చూసి చేయండి. థ్యాంక్ యూ రచన. అంటే నిజానికి సమాజము చాలా నేర్చుకోవాల్సింది. ఈవెన్ నాలాంటి వాళ్ళము అందరం కూడా అంటే బైనరీలో పుట్టి బైనరీలో పెరుగుతూ బైనరీలోనే చచ్చిపోతున్నాం అందరం. అంటే ఇంకొక కోణం ఉంటుందని కానీ, ఆ కోణంలో ఒక హ్యుమానిటేరియన్ ఆస్పెక్ట్ ఉంటుందని కానీ, ఒక మనిషి ఉంటారని కానీ, రాజ్యాంగం కల్పించిన హక్కులు అందరికీ సమానంగా వర్తిస్తాయని కానీ, ఇవి తెలిసినా కానీ చాలా వరకు ఒక రకమైనటువంటి నిర్లక్ష్యం. ఎందుకు గుర్తించాలి, ఏం అవసరం అంటే చిన్న చిన్న విషయాలను చూపించి వాళ్ళు హింస చేస్తే ఇట్లాంటివి చాలా నడుస్తుంటాయి. అయితే ఏంటంటే ఇది చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వాలు బాధ్యత పడి చేయాల్సినటువంటి, ప్రభుత్వాలు బాధ్యత పడి జెండర్ మీద ఒక సెన్సిటివిటీని తీసుకుని వస్తే తప్పించి సాధ్యమయ్యేటటువంటిది కాదు. ఉద్యమాలు కూడా కలిపి ఇది ఒక రకంగా అందరం కలిసి చేయాల్సినటువంటిది. సో దీంట్లో మీతో పాటుగా మహిళా సంఘాలుగా, అట్లానే ప్రజాతంత్ర పత్రిక వైపు నుంచి మీతో కలిసి నడుస్తామని చెప్పి, మీ హక్కుల కోసం మేము కూడా బాధ్యత పడతాము, మీ స్వాభిమానం కోసం, అందరి స్వాభిమానం, ప్రతి ఒక్కళ్ళ స్వాభిమానం కలిసి ఉంటుందని చెప్పి చెప్తూ థ్యాంక్ యూ సో మచ్.